హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 5th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక జాతీయ మహిళా కమిషన్కు అంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు 7,698 కేసులు, వేధింపుల కేసులు అనేవి రావడం జరిగిందంటే జాతీయ మహిళా కమిషన్కి, అంటే 2025 జనవరి నుండి ఏప్రిల్ వరకు. సో ఇక్కడ జాతీయ మహిళా కమిషన్ చూస్తే కనుక ఇది ఒక చట్టబద్ధ సంస్థ. ఏ చట్టం ప్రకారం ఈ చట్టబద్ధ సంస్థగా మారింది అంటే జాతీయ నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్ యాక్ట్ 1990 ప్రకారం ఇది చట్టబద్ధ సంస్థగా ఉంది. జాతీయ మహిళా కమిషన్ వచ్చేసి చట్టబద్ధ సంస్థ. సో మరి ఎప్పటి నుంచి ఇది అమల్లో జరిగిందంటే 1990 నుండి ఇది అమల్లోకి రావడం జరిగింది. ప్రజెంట్ చైర్మన్గా ఎవరున్నారంటే విజయ కిషోర్ రహాట్కర్ గారు జాతీయ మహిళా కమిషన్కు చైర్పర్సన్గా ఉన్నారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దేశంలోనే తొలిసారి జన్యు మార్పిడి ద్వారా వరి వంగడాలని ఆవిష్కరించడం జరిగింది. మన దేశంలోనే తొలిసారి అంట. సో దీన్ని వచ్చేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు విడుదల చేయడం జరిగింది. ఈ వరి వంగడాలను ఆవిష్కరించడం జరిగిందనమాట. సో మరి దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వచ్చేసి ICAR అభివృద్ధి చేయడం జరిగింది. సో ఆ వరి వంగడాల నేమ్స్ చూస్తే కనుక పూసా DST రైస్ 1 అండ్ ఇంకో రకం వచ్చేసి DRR దన్ 100 కమలా. ఇది వచ్చేసి 2 రకాల రైస్ వెరైటీస్ అనమాట. సో వీటిని ఆవిష్కరించడం జరిగింది జన్యు మార్పిడి ద్వారా. దీన్ని పూసా DST రైస్ 1 అభివృద్ధి చేసింది ఎవరంటే ICAR, ఢిల్లీలో ఉన్నటువంటి ICAR, అండ్ DRR దన్ 100 కమలాని అభివృద్ధి చేసింది వాళ్ళు ఎవరంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ICAR అండ్ IIRR వచ్చేసి కలిసి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది, ఈ రైస్ వెరైటీని. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్కు IGLA-S మిసైల్స్ అనేవి కొనుగోలు చేస్తుందన్నమాట. భారత్ ఈ IGLA-S మిసైల్స్ని ఏ దేశం నుండి మన భారత్కి వస్తున్నాయంటే రష్యా దేశం నుండి తీసుకోవడం జరిగింది ఈ IGLA-S మిసైల్స్ని. సో విమాన రక్షణ కొరకు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచ రికార్డు సృష్టించిన మాల్దీవుల అధ్యక్షుడు. సో దేనిలో రికార్డును సృష్టించాడంటే 15 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించి ఇతను ప్రపంచ రికార్డును సృష్టించాడనమాట, మాల్దీవుల అధ్యక్షుడు. సో ప్రజెంట్ మాల్దీవుల అధ్యక్షుడిగా ఎవరున్నారు? మహమ్మద్ మొయిజు గారు ఈ రికార్డుని సృష్టించడం జరిగింది, ప్రపంచ రికార్డుని. అంటే ఇంత టైం పాటు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడడం 15 గంటలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, స్టార్ బేస్ వచ్చేసి ఒక స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క కేంద్రం అన్నమాట. సో దీని కేంద్రంగా ప్రయోగాలనేది నిర్వహించడం జరుగుతుంది. చంద్రుడిపై, అంగారకుడిపై ప్రయోగాలు అనేది స్టార్ బేస్ కేంద్రంగా చేయడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు అమెరికా వచ్చేసి ఈ స్టార్ బేస్ని అధికారికంగా నగరంగా గుర్తించింది. సో ప్రజెంట్ ఇప్పుడు స్టార్ బేస్ అంటే అదొక నగరం అని గుర్తుంచుకోండి. అండ్ అక్కడ ఒక మేయర్ని, 2 కమిషనర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారంట. అయితే ఇక్కడ అమెరికాలోని దక్షిణ టెక్సాస్లో ఉంది స్టార్ బేస్ అనే ప్రాంతం. సో ఇప్పుడు వచ్చేసి అది అధికారికంగా నగరంగా గుర్తించింది అమెరికా. నెక్స్ట్ వచ్చేసి ఇండియాకు హౌకే 360 టెక్నాలజీ అమ్మడానికి అమెరికా అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక్కడ హౌకే 360 టెక్నాలజీని అమ్మడానికి అమెరికా అనుమతి ఇచ్చిందంటే ఇండియాకు. సో ఇది వచ్చేసి అమెరికాకు చెందిన ఒక కంపెనీ. సో దేని కొరకు అంటే మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ సామర్థ్యాలు పెంచడం కోసం ఈ టెక్నాలజీని అమ్ముతుందన్నమాట అమెరికా ఇండియాకు. సో ఇక్కడ నిఘా వ్యవస్థలాగా పనిచేస్తుందంట. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర గర్భాల్లో ఏం జరుగుతుంది అలాంటి నిఘా వ్యవస్థగా ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, చర్మాన్ని తాకకుండా ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే పరికరాన్ని US మరియు దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది, పరిశోధించారు. చర్మాన్ని తాకకుండా ఆరోగ్యాన్ని ఒక ట్రాక్ చేసే పరికరాన్ని వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది. ఎవరు కనుగొన్నారంటే US, దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు. మరి ఈ పరికరాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, అమెరికాలో ఉన్నటువంటి నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పరికరాన్ని అంటే చర్మాన్ని తాకకుండానే ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే ఒక పరికరం అంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుండి KV సుబ్రహ్మణ్యన్, భారత్ నుండి ఉన్నటువంటి KV సుబ్రహ్మణ్యన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించడం జరిగిందనమాట ఈ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుండి. అతని పదవీకాలం అయిపోవడానికి ముందుగానే తొలగించడం జరిగింది. త్వరలో మరి కొత్త వ్యక్తిని భారత్ నుండి ఈ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. సో ఇక్కడ IMF చూస్తే ఇంకా స్థాపించడం ఎప్పుడు జరిగిందంటే 1944లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ DCలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రముఖ యోగా గురువు అయినటువంటి శివానంద స్వామి గారు మరణించడం జరిగింది. ఇతను వచ్చేసి
128 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ఇతను బంగ్లాదేశ్లో జన్మించాడనమాట. అయితే ఇప్పుడు ఎక్కడ మరణించాడంటే వారణాసిలో మరణించడం జరిగింది. ఇతనికి పద్మశ్రీ కూడా రావడం జరిగింది 2022లో. ప్రముఖ యోగా గురువు శివానంద స్వామి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సుదర్మన్ కప్ ఇదొకటి అంతర్జాతీయ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అనమాట. సుదర్మన్ కప్ అంటే ఏ క్రీడకు సంబంధించిందంటే బ్యాడ్మింటన్ అని గుర్తుంచుకోండి. సో ఈ 2025 కప్ వచ్చేసి విజేత ఎవరంటే చైనా విజేతగా నిలిచింది. వరుసగా 14వసారి ఈ కప్ని గెలుచుకుందంటే చైనా. సో ఈ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే ఈ టోర్నమెంట్ వచ్చేసి వేదిక వచ్చేసి చైనాలో జరిగింది. ఈ టోర్నమెంట్ సుదర్శన్ కప్. నెక్స్ట్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టు ఇంట్రడ్యూస్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక సబ్జెక్టుగా ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే పబ్లిక్ స్కూల్స్లో, ఆ దేశంలోని పబ్లిక్ స్కూల్స్లో ఏఐని ఒక సబ్జెక్ట్గా ప్రవేశపెడుతుందంట వచ్చే విద్యా సంవత్సరం నుండి. సో గుర్తుంచుకోండి, ఏఐని ఒక సబ్జెక్టుగా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒడిషా రాజ్భవన్ని పూర్తిగా సోలార్ విద్యుత్తో నడిచేటట్టు చేస్తున్నారంట. సో పూర్తిగా ఒడిషా రాజ్భవన్ ఏదైతే ఉందో ఆ రాజ్భవన్ మొత్తంగా సోలార్ విద్యుత్ పైన ఆధారపడేలా చేశారంటే ఈ ఒడిషా రాజ్భవన్. ప్రస్తుతం గవర్నర్గా ఎవరు ఉన్నారంటే కంబంపాటి హరిబాబు గారు ప్రజెంట్ గవర్నర్గా ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సబ్సీ కేబుల్ని అండమాన్ నికోబార్ దీవుల సముద్ర ప్రాంతంలో ఈ సబ్సీ కేబుల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు అంటే ఇన్కాయిస్ సంస్థ ఈ కేబుల్ని ఏర్పాటు చేస్తుంది అనమాట సముద్ర గర్భంలో. ఎందుకు అంటే సముద్ర అధ్యయనం కోసం, ఓషియన్ స్టడీ కోసం ఈ కేబుల్ని ఏర్పాటు చేస్తున్నారు. 150 కిలోమీటర్ల కేబుల్ని వేయనున్నారంట. అండ్ ఈ సబ్సీ కేబుల్ వచ్చేసి సునామీల ప్రభావాన్ని అంచనా కొరకు అండ్ సముద్ర గర్భంలో ఏమేమి జరుగుతుందో తెలుసుకోవడానికి కొరకు ఈ సబ్సీ కేబుల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తొలిసారిగా మౌంట్ మకాలను అధిరోహించిన ఐటీబీపీ. ఇక్కడ ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అనమాట. సో వీరు తొలిసారిగా మౌంట్ మకాలను అధిరోహించడం జరిగింది. ఈ మౌంట్ మకాలు పర్వతం ఎక్కడ ఉందంటే నేపాల్ దేశంలో ఉంది. దీని యొక్క మొత్తం ఎత్తు ఎంత అంటే 8485 మీటర్ల ఎత్తులో ఉంది. సో ఇది వచ్చేసి ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల జాబితాలో చూసానికి ఇది 5వ ప్లేస్లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మౌంట్ అన్నపూర్ణను కూడా ఈ ఐటీబీపీ పోలీసులో అధిరోహించడం జరిగిందంటే ఇది కూడా నేపాల్లోనే ఉంది. ఇది వచ్చేసి ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం జాబితాలో 10వ స్థానంలో ఉంది. దీని యొక్క ఎత్తు ఎంత అంటే 8091 మీటర్లు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ఇది 7th ఎడిషన్. ఎక్కడ జరుగుతుందంటే బీహార్ అండ్ న్యూఢిల్లీలో ఈ 7th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 7th ఎడిషన్ వచ్చేసి బీహార్ అండ్ న్యూఢిల్లీలో జరుగుతున్నాయి. సో మే 4th ప్రధాని గారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. మే 4th నుంచి 15th మధ్యలో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. సో మస్కట్ చూస్తే కనుక గజసింహం మస్కట్. థీమ్ సాంగ్ ఏంటంటే కేల్కే రంగ్ బీహార్కే సంగ్ వచ్చేసి థీమ్ సాంగ్ అని గుర్తుంచుకోండి. మరి ఎవరు నిర్వహిస్తున్నారంటే ఈ గేమ్స్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఈ రెండు కలిసి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని కండక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బుడాకాన్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ ఇది వచ్చేసి దుబాయ్లో జరిగింది కరాటే ఛాంపియన్షిప్. సో ఇక్కడ వచ్చేసి ఇండియా నుండి హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి అనార్ఘ్య పంచవట్కర్ వచ్చేసి గోల్డ్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది ఈ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వ్యర్థ జలాలను శుద్ధ ఇంధనంగా మార్చే ఒక విధానాన్ని కనుగొన్నారు, అభివృద్ధి చేయడం జరిగింది. అదేంటంటే మైక్రో ఆల్గల్ బయో రిఫైనరీ. ఈ విధానంలో వ్యర్థ జలాలు ఏవైతే ఉంటాయో వాటిని శుద్ధ ఇంధనంగా మార్చుతారంట. సో ఇలాంటి విధానాన్ని ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది ఎవరంటే ఐఐటి గువాహటి వాళ్ళు పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో భాగంగా భారీ స్థాయి రియాక్టర్స్ని సుస్థిర ఉష్ణ రసాయన కన్వర్షన్లు ప్రక్రియలను ఉపయోగించారంట ఈ వ్యర్థ జలాలను శుద్ధ ఇంధనంగా మార్చే ప్రక్రియలో భాగంగా. సో దాన్ని ఏమిటంటే మైక్రో ఆల్గల్ బయో రిఫైనరీ పద్ధతి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.